విష్ణు భగవానుడు ఆయన అంశతోనే ఉన్న గరుత్మంతుడికి చెప్పిన సంభాషణ అనమాట ఈ గరుడ పురాణం. ఇక్కడ ఏమంటున్నారు, ఏదో కార్లో పెట్టుకునే పెన్ డ్రైవో లేకపోతే ఏదో సీడీయో అన్నట్టు ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు అక్కడ ప్లే చేయడం అనేది అది సరి అయిన పద్ధతి కాదంటున్నారు. అప్పుడు వినాల్సింది కాదు, ఎవరో మనుషులు వెళ్ళిపోయాక వినాల్సింది కాదు. ముందునే మనము ఎప్పుడైతే సంసారం నడుపుతూ ఉన్నామో దానికి ముందే మనము దీన్ని రోజు కళ్ళకద్దుకుని పూజించి దానిలో ఏమున్నాయో వాటిని గ్రహించాలి అని చెప్పి బ్రహ్మదేవుడే చెప్పాడంట. తప్పితే ఇప్పుడు అందరూ ఏమంటారు, అమ్మో గరుడ పురాణం ఇంట్లో ఉందా, లేకపోతే గరుడ పురాణం వింటామా, అమ్మో ఇవన్నీ చాలా తప్పు అనే ఒక తప్పుడు ప్రచారం ఉంది కదా. అలా ఉంటే ఏమంటున్నారు, చనిపోయాక ఇంకా మనం చేయడానికి ఏముంటుంది, ఫస్ట్ అదే చెప్తున్నారు. మనిషి ఏమనుకుంటాడంట, బతుకున్నంతకాలం ఇవేమిటో తెలియదు, ఎవరు చెప్పడం లేదు, మనమే ఇంట్లో గ్రంథం పెట్టుకోకూడదు అంటారని చెప్పి వినను లేదు. అప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. తీరా మనిషి చనిపోయాక అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు ఇది చేసావా, ఈ దానం చేసావా అని. ఆ దానం చేయాలని ఎలా తెలుస్తుంది, ఏదైనా గ్రంథాలు చూసో లేకపోతే ఏ ఆచారాలు చెప్తే తెలుస్తుంది. మనం రెండూ చేయలేదు, తెలియనప్పుడు మనం ఎందుకు చేస్తాం, చెయ్యం కదా. అక్కడికి వెళ్ళాక నరకాలు ఒక దాంట్లో ఒకటి అడుగుతూ ఉంటారు, ఇది చేసావా అది చేసావంటే లేదు లేదు అన్నప్పుడు నరకయాతనలు ఎక్కువైపోతాయి. అప్పుడు అనుకుంటాడంట, అయ్యో నేను బ్రతికుండగా ఇలాంటి పురాణాలు చదివితేనో లేకపోతే ఎవరైనా చెప్తే వింటేనో ఇలాంటి దానాలు అవి చేస్తేనో ఈరోజు ఇంత కష్టం నేను పడుండాను కదా, ఇంత నరకయాతన చేయాల్సి వస్తుందని. కానీ అప్పుడు అతను ఎంత ఏడిస్తే మాత్రం ఏం లాభం, అక్కడి నుంచి అతను ఏమీ చేయలేడు. ఎందుకంటే యాతనా శరీరం అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకిచ్చిన ఈ శరీరం అనేది మనకు ఉండదు కదా. సో అప్పుడు ఏం కావాలనుకున్న అతను పుణ్యకార్యాలు ఏమీ చేయలేడు, కేవలం ఆ పాపాలను అనుభవించుకుంటూనే పోతాడు. అందుకని ఏమంటున్నారు, ఎవరో చనిపోయినప్పుడు వినేది కాదయ్యా, బ్రతికుండగానే రోజు వినాల్సింది ఇది అని చెప్పి. ఈ గరుడ పురాణము శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడికి చెప్తారనమాట. దాన్ని ఏమంటున్నాం, మానవ మోక్ష పదదీపిక, మనకి మోక్షాన్ని ప్రసాదించే ఒక దీపం అన్నమాట ఇది. అందుకని బ్రతికుండగానే ఖచ్చితంగా ఈ గ్రంథం ఏంటనేది మనం చదవాలి, దానిలో ఏమనుసరించమంటున్నారో వాటిని మనం అనుసరించాలి. సహజంగా ఒక మనిషి పుట్టాడంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు 16 సంస్కారాలు చేస్తారట. ఈ 16వ అంతిమ సంస్కారమే ఈ ప్రేత సంస్కారం అవి కదా, అవన్నీ గరుడ పురాణంలో ఉన్నాయి. అందుకని జనాలకు ఒక అపోహ ఏముందంట, ఇదంతా చనిపోయినప్పుడుకి సంబంధించిన పురాణం కాబట్టి ఇది ఒక అశుభమైన పురాణము, అందుకని ఇంట్లో ఏం పెట్టుకోకూడదు అని చెప్పేసి, లేకపోతే దాన్ని వినడంలో కూడా అంత అశుభమే అనిపిస్తుంది కదా అని అనుకునే అపోహల్లో ఉండి ఎవరు వినడానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఇష్టపడరట. కానీ ఏం చెప్తున్నారు, అలా కాదు, ఇందులో తెలుపబడినవన్నీ తెలుసుకుంటే ఆ తర్వాత మనకి నరకయాతనలు ఉండకుండా మన ప్రవర్తనని సత్ప్రవర్తనగా మార్చుకుంటాం అనమాట. ఒకవేళ అనుకుందాం నిజంగా ఈ పురాణం ఏదో ప్రమాదకారి అని, అప్పుడు ఏమంటున్నారు, ఇది వ్యాస భగవానుడు రాశారు కదా, ఆయన ఎన్నో మనకి పురాణాలు అవన్నీ అందించారు. అయితే ఆ పురాణాల్లో ఇది ఎందుకు పెడతారు, ఇది ప్రమాదకారము, ఇది వీళ్ళు చదవకూడదు, లేకపోతే ఇది వీళ్ళు ఇళ్లలో పెట్టుకోకూడదు అని అనుకున్నప్పుడు ఆయన 17 పురాణాలే చేసి వదిలేద్దరు. గరుడ పురాణం ఎందుకు తయారు చేశారు కదా. అందుకని ఆ రాసిన ఆయన కూడా ఎందుకు రాశారు, మనం ఉద్ధరించుకోవడం కోసమే రాసినప్పుడు ఖచ్చితంగా మనం అనవసరమైన భయాలకి వెళ్ళకూడదు అనమాట. అయితే ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి మంచి ఉత్తమ జన్మలు సంపాదిస్తాము, లేదా మొత్తం మోక్షమే దొరికేస్తుంది, జన్మరాహిత్యం దొరుకుతుంది. అలాగే మానవ జన్మ సార్థకత, మనము మనిషి కింద జన్మనెత్తాము, ఇన్ని కోట్ల జీవరాశుల్లో కూడా మనం ఒక మానవ జన్మను ఎత్తుకుని వచ్చాము అంటే దాన్ని ఎప్పుడు సార్థకత చేసుకుంటాం, దాన్ని సరి అయిన మార్గంలో వినియోగించినప్పుడే, మనం మోక్షాన్ని సంపాదిస్తేనే. సో అలా సార్థకతకి ఏది మనకి సహకరిస్తుందంట, గరుడ పురాణం. కాబట్టి ఈ గరుడ పురాణాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలంటున్నారు. అయితే మనకి గరుడ పురాణం గురించి వివరిస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు, ఇది కనుక వినినా చదివినా అంటే ఏంటి, త్రికరణ శుద్ధిగా ఏదో అక్కడ పెట్టాము చదివాము ఏదో పెట్టి విన్నాము అన్నట్టు కాకుండా నిజంగా మనము చాలా జాగ్రత్తగా వింటే కనుక ఈ జన్మలోనే మనకి ముక్తి దొరుకుతుందంట. అతి భయంకరమైన నరక బాధలు కూడా దొరుకుతాయి. అయితే ఏదైనా సరే ఈ దేవునికి సంబంధించిన గ్రంథాలు స్తోత్రాలు అవి చదివినప్పుడు ఖచ్చితంగా మనలో దివ్య శక్తి పెరుగుతుంది కదా. మనం చదివే మంత్రాల వలన మనలో శక్తి పెరుగుతుంది, దివ్య శక్తి. దాంతోపాటు ఆలోచన శక్తి అంటే జ్ఞానం కూడా పెరుగుతుంది. జ్ఞానం పెరిగితేనే కదా లక్ష్యం వైపు వెళ్తూ ఉంటాడు. మోక్షం సాధించాలంటే ఖచ్చితంగా జ్ఞానంతో కూడిన భక్తితో ఉండాలి. అందుకని ఏమంటున్నారు, ఇది వినడం వలన మనకి జ్ఞానం వస్తుందంట, అలాగే మనలో దివ్యశక్తులు కూడా పెరుగుతాయంట.
ఇందులో ఇంకా మనకి ఏం దొరుకుతాయి? విష్ణుమూర్తి లీలలు, ఆచార వ్యవహారాలు, పురాణ విశేషాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మ విశేషాలు అన్నీ ఉంటాయంట. విష్ణుమూర్తి ఇంతవరకు ఎత్తిన అవతారాలను, భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం మొత్తము 22 అవతారాలను క్లుప్తంగానే చెప్తూ సమగ్రంగా తెలియజేశారు శ్రీ పద్మాకర్ గారు. ఈ పురాణంలో ఇంకేంటి ఉంటాయంట? విష్ణు భగవాన్ గురించిని, ఆయనకి ఉన్న 22 అవతారాలు, అందులో లాస్ట్ అవతారం కల్కి అవతారం అన్నిటి గురించి తెలియజేస్తుందంట. ఇందులో మనకి గోధూళికి ఉన్న ప్రాశస్త్యం కూడా చెప్తారనమాట ఒక కథ ద్వారా. అందులో నరకాసురుడు ఎలాగ నరక విముక్తిని కలిగించుకున్నాడు అనే దానికి చెప్తూ ఈ గోధుడి యొక్క ప్రాశస్త్యం చెప్తారు. ఈ యమలోకం గురించి, యమలోక మార్గాలు, మృత్యుదేవత, మోక్షంలోని రకాలు, నరకాల వర్ణనలు, ఇలాంటివన్నీ చెప్పడం వలన ఏమవుతుందట, మనం కాసింత జాగ్రత్త పడతామంట. అమ్మో, నరకాలు ఇంత భయంకరంగా ఉంటాయి, అక్కడ నరకయాతనలు అంటే ఇలా ఉంటాయా, అయితే ఈ నరకాల్లో పడకుండా ఎలా ఉండాలి, ఒకవేళ ఏదైనా పాపం చేసిన దాని విముక్తి కోసం ఎలాగ మనం ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇందులో మనకి దొరుకుతాయంట.